లక్షలాది మంది విద్యార్థుల కళ, నాలుగేళ్ల భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన ఘట్టం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కౌన్సిలింగ్ హడావిడి ప్రారంభమైంది. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది, వాటిని సరిదిద్దుకునే అవకాశాలు ఏంటి, అదేవిధంగా ఏ కోర్సు చేస్తే లైఫ్ సెట్ అయిపోతుంది, కాలేజీలో సీటు దొరికితే సరిపోతుందా, వీటన్నిటిపై మనకు దిశానిర్దేశం చేయడానికి సిబిఐటి హైదరాబాద్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సివి నరసింహులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వారికి 30 ఏళ్ళ ఈ ఇంజనీరింగ్ విద్యలో అనుభవం ఉంది. వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ హడావిడి ప్రారంభమైంది. అయితే ఈ కాలేజీల ఎంపికలో విద్యార్థులు చిన్న చిన్న పొరపాటు చేస్తుంటారు. ఆ పొరపాట్లు చేయకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? నమస్కారం అండి. సార్ చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఈవేళ నుంచి నోటిఫికేషను ఇంకా ఒక 3-4 వీక్స్ వెబ్సైట్ అడ్మిషన్స్ మీద, కన్వీనర్ కోటా మీద, ఈసారి మేనేజ్మెంట్ కోటా కూడా ఆల్మోస్ట్ సైమల్టేనియస్గా కూడా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించింది. సో ఈ నేపథ్యంలో మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. మొట్టమొదటిగా బ్రాంచి కాలేజీ ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. నా దృష్టిలో బ్రాంచా కాలేజీ అంటే కాలేజీని ఫస్ట్ ఎంచుకోవడం, తర్వాత బ్రాంచ్. వీలైతే ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా మంచిది. ఓకే, ఇప్పుడు కాలేజీని మనం నిర్ణయించుకోవడానికి కొన్ని అంశాలు పరిగణలో తీసుకోవాలి. మొట్టమొదటిగా ఆ కాలేజీలో మంచి ఫ్యాకల్టీ ఉన్నారా లేరా. ఒకవేళ ఉంటే ఏఐసిటి నామ్స్ ప్రకారము 20:1 ఫ్యాకల్టీ ఉన్నారా లేదా. లేదు, కొన్ని కాలేజీలు 18:1 మెయింటైన్ చేస్తారు. అంటే ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ కావాలని మనకు గవర్నమెంట్ ఏఐసిటి ఉన్నా 18 మందికి ఒక ఫ్యాకల్టీ, లేదంటే 15 మంది స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉంటే అప్పుడు వాళ్ళ కాలేజీ మీద బాగా డెవలప్ చేస్తున్నట్టు లెక్క. రెండోది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు బాగున్నాయా లేవా. ఇప్పుడు అన్ని కాలేజీల్లో క్లాస్ రూమ్స్, డస్కులు ఉండడం సహజం. అది కాదు, ఈ రోజుకి ఏంటంటే కొంత ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పెడగాగీస్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఆ కాలేజీల్లో ఐసిటి టెక్నాలజీస్ వాడుకునే ఫెసిలిటీ ఉందా క్లాస్ రూమ్లో. అంటే స్మార్ట్ బోర్డ్స్ ఉన్నాయా లేవా, ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఉన్నాయా లేవా, రైట్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్తో క్లాసులోనే డెమాన్స్ట్రేషన్ ఇచ్చే ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం చూసుకోవాలి. అట్లే ఆడిటోరియంస్, సెమినార్ హాల్స్, ప్లే గ్రౌండ్స్, లైబ్రరీ, ఆ లైబ్రరీలో కూడా డిజిటల్ లైబ్రరీ, ఈ జర్నల్స్, ఈ బుక్స్ చదువుకునే ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, రైట్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. దీంతో పాటు ముఖ్యంగా ప్లేస్మెంట్స్. ఇప్పుడు అన్ని విద్యలు కూటి కోసమే అన్నట్టు 4 ఏళ్ళు అయిపోయిన తవల వాళ్ళకి మంచి ఉద్యోగంతో బయటికి రావాలా అనేది ఒక. సో ఆ కాలేజీల్లో ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, ఒకవేళ ప్లేస్మెంట్స్ ఉంటే యావరేజ్ ప్యాకేజీ ఎట్లుంది, హైయెస్ట్ ప్యాకేజీ ఎట్లుంది, ఎన్ని కంపెనీలు విజిట్ చేస్తున్నాయి, కంపెనీలు విజిట్ చేసిన వాటిల్లో ఎంఎన్సీస్, మంచి రెప్యూటెడ్ కంపెనీస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. తర్వాత అక్రిడేషన్స్. ఇప్పుడు నా గురించి మీరు, మీ గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, థర్డ్ పార్టీ. ఇప్పుడు NAAC అనేది ఒక థర్డ్ పార్టీ గవర్నమెంట్ ఏజెన్సీ, NBA ఒక థర్డ్ పార్టీ NBA ఏజెన్సీ, NIRF ర్యాంకింగ్ ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ. వీటిల్లో అక్రిడేషన్స్ ఈ కాలేజీ మీద ఏమంటున్నాయి. ఇప్పుడు NAACలో A++ అనేది హైయెస్ట్ గ్రేడ్, A++ గ్రేడ్ ఉందా, లేదంటే A+ గ్రేడ్ ఉందా, ఏ గ్రేడ్ ఉందా, బి గ్రేడ్ ఉందా, సి గ్రేడ్ ఉందా అనేది మనం చూసుకోవాలి. NBA మీరు జాయిన్ కావాలనుకున్నటువంటి ప్రోగ్రాంలో అది NBA అక్రిడేట్ అయిందా లేదా. ఎందుకు అక్రిడేషను అయిందా లేదా అని చెప్తున్నానంటే థర్డ్ పార్టీ వచ్చి ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసి ఆ బ్రాంచ్కి కావాల్సినటువన్నీ ఉన్నాయా లేవా అని వాళ్ళు సర్టిఫై చేస్తారు. సో ఆ సర్టిఫికేషన్ ఉంటే చాలా వరకు మనం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారని మనం అనుకోవచ్చు. కాబట్టి అటువంటి చూసుకోవాలి. సార్ ఇప్పుడు NIRF ర్యాంకింగ్ ఉందా లేదా, ఉంటే ఏ రేంజ్లో ఉంది అని ఈ అంశాలన్నీ కూడా మనం పరిగణనలోకి తీసుకొని ఆ కాలేజీని ఎంపిక చేసుకోవాలి.
సార్ మనం చూసుకోవచ్చు ఇప్పుడు విద్యార్థులంతా కూడా కంప్యూటర్ సైన్స్ ఏఐ పైనే క్రేజీ పెంచుకుంటున్నారు. అయితే మిగతా కోర్సుల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు నా దృష్టిలో అన్ని బ్రాంచ్లు సమానం. నేను గత ఇంటర్వ్యూలో కూడా కొన్ని చెప్పాను. ఇప్పుడు ఏఐ, కంప్యూటర్ సైన్స్, అలైడ్ బ్రాంచెస్ ఇవన్నీ కూడా తలలో బ్రెయిన్ అనుకుంటే నర్వస్ సిస్టమ్, కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా కోర్ బ్రాంచెస్. తల ఒకటే ఉండి మొండెం లేకపోతే మనిషి జీవించగలుగుతాడా? లేదు. కాబట్టి అది ఏదో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక్కొక్క బ్రాంచ్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. రైట్. కాబట్టి అన్ని బ్రాంచులు ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తుంటే ఇక్కడ మన ఏసీ కావాలా, పోతే పవర్ సప్లై కావాలా, ఇవన్నీ కావాలంటే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు డెవలప్ చేస్తేనే కదా. సో ఇప్పుడు కమ్యూనికేషను, ఇప్పుడు నేను మాట్లాడిన ట్రాన్స్మిట్ చేయాలా, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాటిలైట్ ద్వారా మీరు లింక్ ఇచ్చి పంపిస్తారు. సో అన్ని బ్రాంచ్లు కూడా సమానంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగు, ఐఓటీ, ఇప్పుడు స్మార్ట్ హోమ్స్, ఇప్పుడు ఐ కెన్ కంట్రోల్ మై అప్లయన్సెస్ అట్ హోమ్ ఫ్రమ్ హియర్ అంటే ఈ విధంగా వచ్చిందంటే కనుక ఈసీఈ ఐఓటీ కాంబినేషన్స్లో, ఇప్పుడు బయోటెక్నాలజీ ఏఐ కాంబినేషన్లో, ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అన్నీ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము ఇక్కడ సిబిఐటి అని ఫర్ ఎగ్జాంపుల్ అన్ని బ్రాంచుల్లో కూడా ఏఐ రిలేటెడ్ కోర్సెస్ పెడుతున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు సివిల్ ఇంజనీరింగు కొంత ఏఐ కోర్సులు, మెకానికల్ ఇంజనీరింగు కొన్ని ఏఐ కోర్సులు, అట్లా బయోటెక్నాలజీ కొన్ని ఏఐ కోర్సులు, అట్లా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కొన్ని ఏఐ కోర్సులు. కాబట్టి ఏఐ డిమాండ్ ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని కోర్సుల్లో కూడా ఏఐ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో కాబట్టి ఇప్పుడు మనం ఆటోమొబైల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే వాళ్ళు అవసరం. ఇప్పుడు రోడ్స్ అండ్ బిల్డింగ్స్, రియల్ ఎస్టేటు బ్రహ్మాండంగా ఉంది, వాటికి సివిల్ ఇంజనీర్స్ అవసరం. ఇప్పుడంతా స్మార్ట్ సిటీస్ వస్తున్నాయి, దానికి సివిల్ ఇంజనీర్స్ అవసరం. కాబట్టి రాబోయే రోజుల్లో కన్నా కేవలం మన కంప్యూటర్ సైన్స్ అలైడ్ మీదనే డిపెండ్ అయితే మౌలికమైనటువంటి సదుపాయాలు లేక మనం ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. అప్పుడు ఇంకొక 4-5 ఏళ్ళ తర్వాత ఈసీఈ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విపరీతమైన డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పటి నుంచే అన్ని బ్రాంచ్లు సమానంగా చూసామనుకో, అప్పుడు ఏ బ్రాంచ్కి డిమాండ్ తగ్గదు, ఏ బ్రాంచ్కి డిమాండ్ పెరగదు. నా దృష్టిలో అన్ని బ్రాంచ్లు సమానం. సార్ టాప్ కాలేజీలో మామూలు బ్రాంచెసే విద్యార్థి ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఒక ఆర్డినరీ కాలేజీలో టాప్ ప్రయారిటీ కోర్సులో సీట్ వస్తే ఏది ఎంచుకోవాలి అంటే విద్యార్థికి మీరు ఏం సూచిస్తారు? రైట్, మంచి ప్రశ్న. ఇప్పుడు నేనేమంటానంటే ఏ బ్రాంచ్ యావరేజ్ కాలేజా, బెస్ట్ బ్రాంచా, యావరేజ్ బ్రాంచా అనేదానికంటే ఒక బ్రాంచ్ తీసుకునేటప్పుడు చూసుకోవాల్సినటువంటి మౌలిక అంశాలు ఏంటి అంటే స్టూడెంట్కు ప్యాషన్, ఇంట్రెస్ట్, తర్వాత యాప్టిట్యూడ్, తర్వాత ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఫర్ దట్ బ్రాంచ్. ఇప్పుడు అతనికి ఇంట్రెస్ట్ లేదనుకో, నువ్వు తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలు కానీ లేదంటే ఫ్రెండ్స్ని చూసి, సోషల్ మీడియా చూసి ఇవి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఇవి చూసి కనుక బ్రాంచ్ తీసుకుంటే ఉపయోగం లేదు. అతనికి ఇంట్రెస్ట్ ఉండాలి. స్వతహా ఇప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళు వయసు వచ్చినాయంటే ఒక ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్ ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మంచి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్గా ఉన్నాడు, లేదంటే సీఈఓగా ఉన్నాడు అనుకోండి, ఇతనికి కూడా అది డెవలప్ అవుతుంది. లేదంటే ఒక మంచి మెకానికల్ ఇంజనీరింగ్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జనరల్ మేనేజర్గా ఉన్నాడు, ఇంటికి కారు వస్తుంది, సూట్ కేసు తీసుకొని జవాన్ వస్తాడు. ఇప్పుడు ఈ అబ్బాయి ఏమవుతుంది, నేను కూడా ఒక మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఒక మంచి కంపెనీ జనరల్ మేనేజర్ కావచ్చు అనుకోవచ్చు. సో అట్లా వాళ్ళకు ఇన్హెరెంట్గా కొంత ప్యాషన్, కొంత ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకొని ఉంటారు ఈ పాటికి. కాబట్టి దాన్ని మనం కంటిన్యూ చేయాలా ఆ ఇంట్రెస్ట్ను. అదేవిధంగా ఒక స్టూడెంట్ ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనే దానికి జనరల్గా మేమేం చెప్తామంటే యాజ్ ఎ ప్రిన్సిపాల్గా అతనికి ఉన్నటువంటి యాప్టిట్యూడ్ అతను ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగున్నాయి, లాజికల్ థింకింగ్ బాగుంది అతనికి, సో కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్కి వెళ్ళొచ్చు. లేదు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది, ఈసీఈ, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఇట్లాంటి వాటికి వెళ్ళొచ్చు. లేదు అతనికి డ్రాయింగ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ వాటికి వెళ్ళొచ్చు. లేదు అతనికి కెమికల్ ఇంజనీరింగు, లేదా కెమిస్ట్రీ, బయాలజీ కాన్సెప్ట్స్ ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అప్పుడు కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ బ్రాంచెస్ వెళ్ళొచ్చు. సో అతని యొక్క ఇంట్రెస్టు, ప్యాషను, యాప్టిట్యూడ్ అనేది మోర్ ఇంపార్టెంట్. తర్వాత మూడో అంశం జాబ్ ఆపర్చునిటీస్.
ఏ కోర్స్ తీసుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి ఫ్యూచర్లో ఇంకొక 4-5 ఏళ్ళ తర్వాత ఏ కోర్సు బాగా వస్తున్నాయి మంచి డిమాండ్ అన్నప్పుడు ఆ అంశాలు కూడా పరిగణనలో తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. ఇప్పుడు వికసిత్ భారత్ 2047 కానీ, ఆత్మనిర్భర్ కానీ, ఇప్పుడు సెమీకండక్టర్ మిషన్ కానీ, ఇప్పుడు డిజిటల్ ఇండియా, స్మార్ట్ ఇండియా సిటీస్, స్మార్ట్ సిటీస్ కానీ, ఇట్లా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చాలా ఉన్నాయి. వీటిల్లో గవర్నమెంట్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతూ ఉంటుంది. సో ఆ సెక్టార్స్లో జాబ్స్ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లే అబ్రాడ్లో ఏ వాటికి కోర్సుకు డిమాండ్ ఉంది, ఏ జాబ్స్కి డిమాండ్ ఉంది అనే దాన్ని బట్టి వీళ్ళు చూజ్ చేసుకోవాలి. సో నా ఉద్దేశం బ్రాంచ్ ఎంపికలో ప్యాషన్ అంటే అతని యొక్క ఇంట్రెస్ట్, అతని యొక్క ఉన్నటువంటి యాప్టిట్యూడ్, ఇప్పుడున్న యాప్టిట్యూడ్ ఏంది, ఫ్యూచర్లో వచ్చేటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లుంటాయి అని ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని అతను బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి. సార్, విద్యార్థులు అకాడమిక్స్లో 90% మార్క్స్ సాధిస్తే సరిపోతుందా? గ్లోబల్ మార్కెట్లో ఉద్యోగం సాధించాలంటే ఎలాంటి నైపుణ్యాలను మీరు నేర్పిస్తున్నారు కాలేజీలో అంటే ఏం చెప్తారు? ఎస్, మంచి ప్రశ్న. ఒకప్పుడు పర్సంటేజ్ చూసి జాబ్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఆ రోజులు పోయినాయి. పర్సంటేజ్ అనేది ఒక గేట్వే. ఇప్పుడు 9 CGPA, 10 CGPA ఆర్ 90% మార్క్స్, 80% మార్క్స్ అనేది ఇది ఒక గేట్. తర్వాత ఇంటర్వ్యూస్లో వాళ్ళను లేదంటే రిటర్న్ టెస్ట్లో అడిగే క్వశ్చన్స్లో వాళ్ళకు లాజికల్ థింకింగు, యాప్టిట్యూడ్స్ ఎట్లున్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లున్నది, లీడర్షిప్ స్కిల్స్ ఎట్లున్నాయి, క్రియేటివ్ థింకింగ్ ఎట్లుంది, లాజికల్ థింకింగ్ ఎట్లుంది, క్రిటికల్ థింకింగ్ ఎట్లుంది, రైట్. నెక్స్ట్ పోతే వాళ్ళు కోడింగ్ మీద ఎట్లున్నారు. అందుకోసం మధ్యలో కొన్ని ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లీడ్ కోడ్ అని, కోడ్ చెప్పు, హ్యాకర్ ర్యాంక్, ఇటువంటి వాటిలో వీళ్ళు రిజిస్టర్ చేసుకొని వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని సొల్యూషన్స్ ఇస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఈరోజు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఎట్టున్నాయి, వీళ్ళు ప్రాజెక్ట్స్ ఏమన్నా ఇన్నోవేటివ్గా ప్రాజెక్టులు చేశారా. ఇప్పుడు చాలా కాలాలు ఇప్పుడు మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ రకరకాల కాంపోనెంట్స్ పెట్టారు. అట్లా ఇంటర్న్షిప్స్ ఇక్కడ చదువుతూ ఉండగానే ఇంటర్న్షిప్స్కి వెళ్ళి ఆ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉందా లేదా అని ఇటువంటి అన్నీ చూసిన తర్వాతనే ఇప్పుడు జాబ్ ఆఫర్ చేస్తున్నారు. ఒట్టి మార్క్స్ ఉన్నంత మాత్రాన జాబ్ వస్తుందని గ్యారంటీ లేదు. సార్, ఇవన్నీ ఉండాలి. సార్, మొదటి సంవత్సరం నుంచే ఇండస్ట్రీకి రెడీ చేయడానికి కాలేజీలో ఎటువంటి ప్రిపరేషన్ ఉంటుందండి? ఇప్పుడు మా కాలేజీ కానీ చాలా కాలేజీల్లో ఇండస్ట్రీ రెడీనెస్ అనేది ఇప్పుడు ప్రయారిటీ పెరిగింది. ఈ ఇండస్ట్రీస్తో కనెక్షన్స్ ఎక్కువ పెరిగినాయి. పర్టికులర్గా మా దగ్గర ఇప్పుడు ACIC అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ CBIT నుంచి మేము కొన్ని అవుట్రీచ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీ కనెక్ట్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. తర్వాత మా కరికులం డెవలప్మెంట్లో ఏంటంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఇండస్ట్రీ పర్సనల్స్ మెంబర్స్గా ఉంటున్నారు. మాకు ఆలుమిని, స్ట్రాంగ్ ఆలుమిని, మాకు 40,000 ఆలుమిని ఉంది. మా ఆలుమిని చాలా వరకు మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. చాలామంది ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసినారు కాబట్టి వాళ్ళు కూడా మా BOSలో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళు చాలా వరకు అప్పుడప్పుడు మాకు వర్క్షాప్స్ చేస్తూ ఉంటారు. రిసోర్స్ పర్సన్స్గా FDPస్కు వస్తూ ఉంటారు, స్టూడెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి వస్తూ ఉంటారు. ఇట్లా ప్లేస్మెంట్స్కు ట్రైనింగ్ ముఖ్యంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా కూడా ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా ఒక యూనిట్ ఇండస్ట్రీ పర్సన్తో మేము లెక్చర్ ఇప్పిస్తున్నాం. సో అప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటుంది. ఇట్లా కరికులం డెవలప్మెంట్లో ముఖ్యంగా ఇండస్ట్రీ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇండస్ట్రియల్ విజిట్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇండస్ట్రీ వాళ్ళతో ఒక యూనిట్ మేము వాళ్ళతో చెప్పిస్తున్నాం. కాబట్టి ఇండస్ట్రీ కవరేజ్ అనేది, ఇండస్ట్రీ కనెక్షన్ అనేది, ఎస్టాబ్లిష్మెంట్ అనేది మా దగ్గర బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి రియల్ టైం ఎక్స్పోజర్ ఉంటుంది. సార్, ఇంజనీరింగ్లో సీటు సాధించి కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్న విద్యార్థులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే ఇది ఇంజనీరింగు 4 years డిగ్రీ సంపాదించుకోవడం అనే ఒక్కదాని మీదే కాకుండా ఇట్స్ ఏ లైఫ్ అనుకోవాలి. నీకు ఇప్పుడు 18 ఏళ్ళు, ఇంకో 4 ఏళ్ళు 22 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా 100 years నువ్వు అంటే ఇంకా 80 years నీ లైఫ్ ఉంది. నీ 80 years లైఫ్ ఈ 4 ఏళ్లలో నువ్వు తీర్చిదిద్దుకోవాలి. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి సరైన అవకాశం ఈ 4 years. ఈ 4 years వచ్చి నువ్వు ఇక్కడ నువ్వు ఏ బ్రాంచ్ అయినా కానీ ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి కోర్సులు, సబ్జెక్టులు, ల్యాబ్లు కాకుండా నీకు యు ఆర్ ఏ కంటిన్యూస్ లర్నర్. నిరంతరము డెవలప్మెంట్ అంటే వరల్డ్ ఈ చేంజింగ్ వెరీ ర్యాపిడ్లీ. ఈ ర్యాపిడ్గా చేంజ్ అయ్యే వరల్డ్ ప్రకారము ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది నువ్వు రోజు నేర్చుకుంటూ ఉండాలి. నీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, టీమ్ స్పిరిట్ డెవలప్ చేసుకోవాలి, లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి.
ఓకే, నువ్వు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అవి నీకు లైఫ్లో రేపు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది ఒక జర్నీ అనుకోవాలి, ఇది ఒక జర్నీ, రైట్? మన తల్లిదండ్రులు చెప్పేది ఒకటే, మీ భావాలు మీ విద్యార్థుల మీద రుద్దకూడదు, వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి పిల్లలకు. ఆ విధంగా ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. అందరికీ కూడా మంచి ఉద్యోగాలు ఫ్యూచర్లో వస్తే మంచిగా రాణిస్తారని అని మీ టీవీ ద్వారా మా ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నేను ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దర్ ఫ్యూచర్ ఎండీవర్స్ అండ్ సక్సెస్. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకోవచ్చు, ఇంజనీరింగ్ అన్నది 4 ఏళ్ల విద్యనే కాదు, జీవితంలో కీలకమైన ఘట్టం, కీలకమైన మలుపు, టర్నింగ్ పాయింట్గా మారుతుందని చెప్పి అభిప్రాయపడుతున్నారు సిబిఐటి హైదరాబాద్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సివి నరసింహులు గారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.